In monolithic programming paradigm, the entire program they are creating with single program. సో మోనోలిథిక్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, మోనోలిథిక్ ప్రోగ్రామ్ ముందు ఎందుకు యూస్ చేసేవారు, ఇప్పుడు మోనోలిథిక్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు యూస్ చేయట్లేదు అనేది నేను ఈ డెఫినేషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ దే ఆర్ క్రియేటింగ్ విత్ సింగిల్ ప్రోగ్రామ్ అనమాట. డ్యూ టు దిస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద ఎర్రర్స్, టేకింగ్ మోర్ మెమొరీ అండ్ పర్ఫార్మెన్స్ ఈజ్ లో. సో మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటే ఏంటంటే ఎంటైర్ ప్రోగ్రామ్ దే ఆర్ క్రియేటింగ్ విత్ సింగిల్ ప్రోగ్రామ్. సో మనకి 100 లైన్స్ ఆఫ్ కోడ్, 200 లైన్స్ ఆఫ్ కోడ్, సో డిఫరెంట్ కోడ్స్ అనేవి ఒక ఎంటైర్ సింగిల్ ప్రోగ్రామ్ లో రాసేవారు. సో దానివల్ల ఏమైందంటే ఆ కోడ్ అనేది చాలా డిఫికల్ట్ ఉండేది ఎర్రర్స్ ఫైండ్ చేయడానికి. అండ్ టేకింగ్ అండ్ ఇంత పెద్ద కోడ్ ఉంటే అది మెమరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో టేకింగ్ ఆల్సో మోర్ మెమరీ, అండ్ మెమరీ ఎక్కువ తీసుకుంటే పర్ఫార్మెన్స్ ఇస్ లో. ఇప్పుడు ఎలా అయితే మన ల్యాప్టాప్ లో మనం ఎక్కువ ఫైల్స్ అనేవి అండ్ ల్యాప్టాప్ లో మొత్తం స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతే సో ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోద్ది. సో మనం ఏమంటాం, లైక్ ల్యాప్టాప్ లో ఫోన్ లో ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోయింది, ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అని. సో అదే దాన్ని పర్ఫార్మెన్స్ ఇస్ లో అంటాం అనమాట. అంటే పర్ఫార్మెన్స్ అనేది లో అయిపోద్ది. సో వి కాంట్ use part of program again and again. In this logic there is no reusability. So we can't use part of program again and so ఈ type of code of ఈ type of programs ని మనం again and again యూజ్ చేయలేం అనమాట. అందుకే there is no reusability అనమాట. అంటే మనం మళ్ళీ రీయూజబుల్ చేయలేం, రీయూజ్ చేయలేం అనమాట ఆ కోడ్ ని. సో ఇది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ని మనం మళ్ళీ యూజ్ చేయలేం. సో దాన్నే మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అంటాం. సో ఇవన్నీ మోనోలిథిక్ ప్రోగ్రామింగ్ పారాడిమ్ అనమాట.